ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. శుభోదయం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామముపేట దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మీ యొక్క ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తూ మీ కొరకు మేము చేస్తున్న ప్రార్థనలు కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ మీకున్నటువంటి సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తున్నాడని మేము నమ్ముతున్నాం. తప్పకుండా మరింతగా దేవుని అభిషేకం మీకు తోడుగా ఉండి మిమ్మల్ని సంరక్షించి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. సో ఈ ఉదయకాలం ముందు దేవుని యొక్క లేఖనం మనకు చెప్తున్నటువంటి మాట, ప్రవక్త యెషయా గ్రంథం 25వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట రాయబడింది. ఎండిన దేశంలో ఎండ వేడిమి అణిచివేయబడుతుంది. ఆల్రెడీ దేశము ఎండిపోయింది. ఎండిపోయిన ఆ దేశంలో కూడా ఎండ వేడిమి అణిచివేయబడుతూ ఉంది. ఎలా అంటే అక్కడే ఆ వచనంలోనే వ్రాయబడింది, మేఘ ఛాయ వలన ఆ ఎండ వేడిమి అణిచివేయబడుతుంది. హల్లెలూయా. ఒక విధంగా మనం గమనిస్తే ఈ ఎండల కాలం ప్రారంభమైంది కదా. ఈ విధంగా అక్షర సంబంధంగా లోకంలో ఉన్న ఎండలు ఏ విధంగా నేలను వేడి చేస్తుందో, అలాగే ఎండ వేడిమికి చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న మొక్కలు, గడ్డి ఇవన్నీ ఎలాగా ఎండిపోతుందో, అనేక కుటుంబాల్లో కూడా ఆర్థిక పరంగాను, ఆరోగ్యపరంగాను, కొన్ని సందర్భాల్లో కొంతమంది యొక్క ఆధ్యాత్మికమైన జీవితం కూడా ఎండ వేడిమికి ఎండిపోతూ ఉంది. ఎండ వేడిమికి ఎండిపోతుంది. సో ఆరోగ్య విషయాలు, ఆధ్యాత్మికమైన విషయాలు, ఆర్థిక విషయాలు, ఆహార విషయాలు కొన్ని పోరాటాలను బట్టి ఎండిపోతూ ఉంది. ఆ సెగ ఎండ వేడిమికి ఎండిన దేశంలో ఈ ఎండ వేడిమి అణిచివేయబడుతున్నట్లుగానే, మేఘ ఛాయల వలన అణిచివేయబడుతున్నట్లుగా నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, లేక నీ సంఘ జీవితంలో ఎండిన ఆ యొక్క ప్రాంతం, ఎండిన దేశం, లేక ఎండిన ఎండ వేడిమి ఇవన్నీ నిన్ను అణిచివేస్తూ, లేక పచ్చదనం లేకుండా చేస్తూ, అభివృద్ధి లేకుండా చేస్తూ, నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని ఇలా ఎండిపోయినటువంటి, ఎందుకు ఏమీ కనబడినటువంటి ఆధారము, ఆనందము, సంతోషము ఏది కనబడినటువంటి విధానంలో నీ జీవితం నడిపించబడుతుందేమో. అది కాలం ముందు దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆయన మేఘ ఛాయ వలన దేశంలో ఉన్న ఎండ వేడిమిని అణిచివేస్తుంది. హల్లెలూయా. విశ్వాసంతో ధైర్యం తెచ్చుకో. మన పితరుడైనటువంటి దావీదు ఏలియా కాలంలో అరచేయి మేఘమే కదా ఆ సముద్రములో నుండి పైకి వచ్చింది. అరచేయి మేఘం చంచలమైనటువంటి రీతిలో అఖండమైనటువంటి సమృద్ధి అయినటువంటి ఆ వర్షాన్ని ఇచ్చింది కదా. 3.5 సంవత్సరాలకు పైగా దేశంలో ఉన్న ఎండ వేడిమి అరచేయి మేఘం ద్వారా ఆ దేశమంతా కూడా సమృద్ధి అయినటువంటి వర్షాలు కుమ్మరించబడ్డాయి. సో ఈ ఉదయకాలం ముందు దేవుని యొక్క కరుణా వాత్సల్యం అనే మేఘం, ఆయన సన్నిధి అనే మేఘం నీకు అనుగ్రహించబడుతూ నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆ శ్రమలు, పోరాటాలు, కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖం, ఆవేదన, దరిద్రత, ఇబ్బందులు, ఇరుకులు, వీటన్నిటి నుంచి భయము, కలవరము, భీతి, సాతాను పోరాటాలు, సాతాను ద్వారా కొంతమంది అంటుంటారు, అయ్యా సాతాను ప్రభావం చేత రాత్రులలో నిద్రపట్టలేదు, మాకు సమస్యలు ఎదురవుతున్నాయి, ఇలాంటి ఇబ్బందులు, కష్టాల్లో ఉన్నాం అంటూ అనేక మంది వేదన చెందుతూ నిట్టూర్పులు విడుస్తున్నటువంటి సమయం. దేవుని వాత్సల్యం మనకి ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, ఎండిన దేశంలో ఎండ వేడిమి అణిచివేయబడుతున్నట్లుగా. దేని ద్వారా అంటే కేవలం మేఘ ఛాయల వలన ఆ ఎండ వేడిమి అణిచివేయబడుతుంది. మన దేవుడు మేఘమై మనల్ని ఆవరిస్తాడు. దేవుని యొక్క సన్నిధిలో నాకు ఈ యొక్క ఆలోచన కలిగింది. దేవుడు ఆ పాటను రాయించే ఆ నడిపింపును నాకు ఇచ్చాడు. కొద్దిగా ప్రారంభించాం. మేఘమై వర్షించుము దీనుల దైవమా అన్నటువంటి ఆ పాటను రాస్తున్నాం. ప్రార్థన చేయండి. దేవుడు దానికి తగినటువంటి నడిపింపును అనుగ్రహించినట్లుగా. ఆమేన్. హల్లెలూయా. సో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కృంగిపోతున్నావా,
కలవరంతో ఉన్నావా, వేదనతో ఉన్నావా, బాధలో ఉన్నావా, సమస్యలో ఉన్నావా, ఏ విధమైన పరిస్థితి నిన్ను పీడిస్తుందో, ఒకవేళ దాని ద్వారా నీకు ఎటువంటి పరిస్థితులకి నీవు భీతి చెందుతున్నావో వాటన్నిటి విషయంలో దేవుడు ఈరోజు ఉదయకాలం ముందు నీకు శుభకరమైన ఆనవాలు కనపరుస్తున్నాడు. మేఘ ఛాయల వలన ఎండ వేడిమిని నేను అనిపేస్తాను. అక్షర సంబంధమనే కాదు, ఆత్మ సంబంధంగా కూడా దేవుడు నీకు తోడే ఉండి అన్ని విధాలుగా నీకు వ్యతిరేకంగా పోరాడుతున్న సమస్త దురాత్మ అంధకార శక్తుల ప్రభావం చేతబడి కావచ్చు, మాంత్రిక విద్యలు కావచ్చు, ఇంకా ఏ యొక్క సమస్యలు నిన్ను పీడిస్తున్నా నిశ్చయముగా దేవుడు నీకు తోడే ఉండి నిన్ను ఆయన విడిపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ధైర్యం తెచ్చుకో. ఎండిన దేశంలో ఎండ వేడిమి అణచివేయబడుతుంది మేఘ ఛాయల వలన. ఆ విధంగానే దేవుని సన్నిధి వలన, దేవుని కృప వలన, దేవుని ఆత్మ వలన నీకు ఏర్పడినటువంటి ఆ సమస్త బాధలు, వేదనలు, కన్నీళ్ళు తొలగిపోతున్నాయి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలమందు నా ప్రభువా, పితరులైనటువంటి నాయన మీ దాసులు ప్రవక్త యెషయా ద్వారా మీరు పలికిన మీ శుభకరమైన మాటను బట్టి మీకు స్తోత్రాలు. ఎండిన దేశంలో ఎండ వేడిమి మేఘ ఛాయల వలన అణచబడినట్లుగానే ప్రభువా, మా జీవితాలలో ఇక మేము ఎదుర్కొంటున్నటువంటి ఈ పోరాటాలు, శోధనలు, కన్నీళ్ళు, దుఃఖం, దరిద్రత, ఆర్థికపరమైన ఇబ్బందులు, నిటూర్పులు, వేదనలు, అయ్యా సాతాను ప్రభావాలు, ఈ విధంగా ఇరుగు పొరుగు యొక్క నిందలు, వీటన్నిటి మధ్యలో మేము ఇక మా జీవితాలకి క్షేమము లేదు, మంచి దినాలంటూ మేము ఇక చూడలేము అన్నటువంటి వేదనకరమైన పరిస్థితుల్లో ఆయన మేఘము వలె, మేఘ ఛాయల ద్వారా ఎండ వేడిమిని మీరు అణిచివేసినట్లుగానే ఈ ఉదయకాలం ముందు దయగలిన మీ సన్నిధి, మీ యొక్క నాయన మేఘము మా మీదకి నాయన మీరు అయ్యా పగటి వేళ పితరులైన ఇజ్రాయిల్కి ఏ విధంగా మేఘస్తంభమై వారిని మీరు కాపాడి సంరక్షించారో ఈ విధంగా మాకు మీరు తోడే ఉండి మా ఆధ్యాత్మికమైన జీవితంలో ఈ యాత్రలో ఇటు కుటుంబ పరంగాను, వ్యక్తిగత జీవితంగాను, ఆధ్యాత్మికంగాను మీరు మాకు తోడే ఉండి వీటన్నిటిలో మీరు మాకు జయమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి, కృప వెంబడి కృపనివ్వండి, బలపరచండి, మీ ఘనమైన నామాన్ని తెచ్చుకోమని ఈ యొక్క మాటలు వింటుండగానే నీ బిడలైన మా అందరిలో మీరు ఒక ఉన్నతమైనటువంటి నిరీక్షణ, నిశ్చయముగా నా దేవుడు నన్ను కరుణిస్తాడు, ఆయన మేఘమై నా మీదకి వస్తాడు, నా కుటుంబం మీదకి వస్తాడు, నా సంఘానికి వస్తాడు. ఆ మేఘపు ఛాయలు నాకు ఎండ వేడిమి నుండి ఉపశాంతి కలుగు చేస్తుందని నిరీక్షణతో ప్రభువా మీ సన్నిధిలో కొనసాగించబడుతూ మీకు మహిమ తెచ్చి బిడలుగా ఉండుటకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు ప్రభు రాకడ పర్యంతం ఎండ వేడిమి నుండి మేఘ ఛాయల ద్వారా ఉపశాంతి పొందుతున్నామని నిరీక్షిస్తూ దేవుని గణపరుస్తున్న వారందరికీ కృపయు, సన్నిధి, సమాధానం నిరంతరము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభువుకి వందనాలు. నిశ్చయముగా మేఘఛాయలు అన్న నువ్వు ఎంత ఎండ వేడిమిని అనుభవించావో వాటన్నిటి నుండి దేవునికి ఉపశాంతి కలుగు చేస్తాను. కృపనికి తోడు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యాలు అనేకులకు షేర్ చేస్తూ అనేక కుటుంబాల్లో కూడా ఈ నిరీక్షణ, ఈ విశ్వాసం మీరు కలుగు చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను.